వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే ఈ ఎలక్షన్స్ విషయంలో ఆయన యొక్క కృషి వర్ణించలేంది. ఎందుకంటే కానీ ఆయన చేసిన త్యాగం వలన, ఆయన చేసిన కష్టం వలన ఈ రోజు రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ వాళ్ళు కానీ, జనసేన నాయకత్వంతో యొక్క కూటమి ప్రభుత్వం స్థాపించడానికి ఎవరు కాదన్నా అది ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషి, ఆయన యొక్క పట్టుదల. వైసీపీ ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా, తెలుగుదేశం పార్టీ కంటే కూడా జనసేన, జన సైనికులు, మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడాన్ని బట్టి మనకు వాస్తవం అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పిన ప్రతి మీటింగ్ లో కూడా ఆయన జరగబోయే దాన్ని ముందుగా శాసించి దాన్ని మరి అవలంబించినట్లుగా మనం చూస్తాం. ఎట్లా అంటే ఈ యొక్క ప్రభుత్వాన్ని భూస్థాపన చేసిన దాకా నా పేరు పవన్ కళ్యాణే కాదు, నా పార్టీ జనసేనే కాదని చెప్పి ఆయన సుస్పష్టంగా చక్కగా చెప్పి ఆ ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని మట్టి కరిపించడంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర వర్ణించలేనిది.